ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, వీడి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పలేకపోతే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు, లావా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాను. సో ఇవాళ లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్ అయితే ఉందో అఫీషియల్గా సేల్ స్టార్ట్ అయిపోయింది. అమినేట్ డెన్సిటీ 7300 ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఇక్కడ మెయిన్ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో నేను చెక్ చేసినప్పుడు అయితే ఇక్కడ మెయిన్ టైటిల్ ఉంటుంది, క్లిక్ చేసినప్పుడు నాకు అమెజాన్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. అమెజాన్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. ఆఫీస్ వైజ్ స్పెసిఫికేషన్స్ మెయిన్ ఫీచర్స్ ఏంటంటే సింపుల్గా ఏం లేదు, మంచి ప్రాసెసర్ వస్తుంది. మీడియా డెన్సిటీ 7300 ప్రాసెసర్, ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే, 6.6 ఇంచ్ డిస్ప్లే, 33 వాట్స్ ఛార్జ్ వస్తుంది, 5000 mAh బ్యాటరీ, 64 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ IMX సెన్సార్ యూజ్ చేసి వస్తుంది. UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. సో చాలా బాగుంది. 15,000 ప్రైస్ ట్యాగ్కి మాత్రం చాలా మంచి స్మార్ట్ ఫోన్ అయితే వచ్చేసి లావా ప్లే అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్. ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి, బ్యాంక్ ఆఫర్స్ క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి. ఇవి యూజ్ చేసి మీరు డిస్కౌంట్ పొందొచ్చు అనమాట. సో డిస్కౌంట్ తర్వాత 14,200 కానీ 14,000 కానీ తక్కువకి రావచ్చు అనమాట. హైలైట్లు అవి ఇంతకుముందు చెప్పినట్టు అవే హైలైట్స్. దీంట్లో మంచి విషయం ఒక మంచి విషయం ఏంటంటే ఆండ్రాయిడ్కి సంబంధించిన అప్డేట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. బోల్డ్ వేర్స్ ఏముండవు అనేసి ఆఫీస్గా వీళ్ళది ట్యాగ్లైన్ అనేది ఉంది. కానీ ఏంటంటే ప్రతిసారి లాభ వాళ్ళు మనకు సింగిల్ ఆండ్రాయిడ్ అప్డేట్ ఇస్తారు. కానీ ఏంటంటే వీళ్ళు 2 OS అప్డేట్స్ ఇస్తారు, 2 ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 సంవత్సరాల దాకా సెక్యూరిటీ అప్డేట్ అయితే ఇస్తారు. అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఇది ఆండ్రాయిడ్ 15 వస్తుంది, ఆండ్రాయిడ్ 16 అండ్ 17 దాకా వస్తుంది, అండ్ 3 years దాకా సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అండ్ ఆల్సో వీళ్ళది హోమ్ సర్వీస్ ఉంటుంది అన్నమాట. లావా వాళ్ళది ఏంటంటే ఫ్రీ హోమ్ సర్వీస్తో పాటు కూడా ఉంటుంది. కొన్ని చిన్న చిన్న వాటికి హోమ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో అదొక జర మంచిగా అనిపిస్తుంది లావా వాళ్ళ నుంచి. సో ఇదొకటి బై. అండ్ యా, ఇది ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన మంచి విషయాలు అనుకోవచ్చు, కొనుక్కోవడానికి గల మంచి కారణాలు అనమాట. సో డ్రాబ్యాక్స్ ఏమున్నాయన్నా అంటే బై, యా మెయిన్ చెప్పగలిగిన డ్రాబ్యాక్స్ ఏంటంటే బై ప్రైస్ అనిపించింది నాకు. సో 15,000 ప్రైస్ ట్యాగ్కి ఆఫీస్ ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ బాగా ఇచ్చారు, కానీ 14,000కి వచ్చింటే బాగుండేది అనిపించింది. ఒక 1,000 రూపాయలు ఎక్కువ అనిపించింది నాకు, 1000 రూపీస్ ఎక్కువ అనిపించింది. అదే ఒక డ్రాబ్యాక్. అండ్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఇచ్చారు, కానీ కొన్ని అక్కడక్కడ కొన్ని కలర్ షేడ్స్ కొంచెం తగ్గుతుంది. సో పర్లేదు భయ్, ఈ ప్రైస్ కేటగిరీకి అయినా మంచి కెమెరా తీసుకొచ్చారు సోనీ వాళ్ళది. ఐ థింక్ సెన్సార్ ఇక్కడ మెన్షన్ చేసి ఉండాలి. యా, ఇక్కడ చూసుకో సోనీ వాళ్ళ IMX 682 సెన్సార్ వస్తుంది, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అండ్ 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. మ్యాక్సిమం అన్ని మోడ్స్ కూడా వస్తున్నాయి భయ్. ఈ కెమెరా సెటప్లో పంచోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. సో ఓన్లీ ఏంటంటే భయ్ ఒక 1,000 రూపాయలు ఎక్కువ అనిపించింది నాకు. మీరు 8GB ర్యామ్ వేరియంట్ కూడా తీసుకోవచ్చు, అది 16,500కి వస్తుంది అనమాట. సో బేస్ వేరియంట్ తీసుకోమంటాను, నా ఒపీనియన్లో ఆఫర్స్ అయితే అప్లై చేయమంటాను. సో డ్రాబ్యాక్ అయితే అది. అండ్ కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్కి గల కాంపిటీషన్ ఏమైనా ఉందా అంటే, యా చాలా కాంపిటీషన్ ఉంది. ఫస్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళ నుంచి, మోటరోలా వాళ్ళ G64 5G స్మార్ట్ ఫోన్ 14,000కి వస్తుంది. ఇది ఇక్కడ కూడా బ్యాటరీ ఎక్కువ వస్తుంది అనమాట. సేమ్ డైమెన్సిటీకి సంబంధించిన ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ OS కెమెరాతో పాటు వస్తుంది, ఎక్కువ ర్యామ్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ T4X 5G స్మార్ట్ ఫోన్. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే మాత్రం బై ప్రాసెసర్స్ ఏముంది, కానీ బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ వస్తుంది, ఛార్జర్ కెపాసిటీ కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట. 6.5 mAh బ్యాటరీ విత్ 45 hours ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకా స్మార్ట్ ఫోన్ చూసుకుంటే పోకో M7 Plus 5G స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ అయితే రీసెంట్గానే లాంచ్ అయింది. 14,000 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది, అండ్ 7,000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది, అండ్ ఆల్సో రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ గెలాక్సీ M16 5G స్మార్ట్ ఫోన్. ఇది బేస్ వేరియంట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే 12,500కి వస్తుంది. అదేంటన్నా తక్కువ చూపిస్తున్నవి ఏందన్నా అంటే, ఇక్కడ 2 విషయాలు. ఒకటి ఏంటంటే ప్రీవియస్ జనరేషన్ ప్రాసెసర్ 6000 సిరీస్ ప్రాసెసర్, ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఛార్జర్ బాక్స్లు ఇస్తారు. సో ఛార్జర్కి ఒక 1,000 రూపాయలు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. మంచి విషయం ఏంటంటే 6 OS అప్గ్రేడ్స్ వస్తున్నాయి. అంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఆండ్రాయిడ్ 15 వస్తుంది, అంటే 16, 17, 18, 19, 20 అండ్ 21 దాకా కూడా OS అప్గ్రేడ్ చేసుకోవచ్చు అని. సో ఆఫీస్ నాకు తెలిసి ఇది ఆండ్రాయిడ్ 14 వచ్చినట్టుంది. అట్లయినా సరే కూడా 6 OS అప్గ్రేడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. లాంగ్ డ్యూరేషన్ దాకా యూజ్ చేసుకోవాలన్న వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ని తీసుకోవచ్చు. అండ్ నాచ్ డిస్ప్లేతో పాటు వస్తుంది, పంచోల్ డిస్ప్లే అయితే కాదు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూలో ఐక్యూ Z10X 5G స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ కూడా రీసెంట్గా లాంచ్ అయింది. ఇది కూడా పెద్ద బ్యాటరీతో పాటే వస్తుంది అనమాట. లైక్ సేమ్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది.
ప్రైస్ తక్కువ వస్తుందన్నమాట. సో, ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మన లావా ప్లే 5G స్మార్ట్ ఫోన్‌కి చానా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి ఈ ప్రైస్ కేటగిరీకి. ఇంకోటేంటంటే దీనికంటే ఒక రూ. 1000 తక్కువకే వస్తున్నాయి. ప్లస్ వీటికి కూడా సెపరేట్‌గా ఇండివిడ్యువల్ ఆఫర్స్ ఉన్నాయి. సో, అందుకే నాకు ఇంతకుముందుకు అన్నా గదా! డ్రాబ్యాక్ ఏందంటే ప్రైస్ ఒక్కటే డ్రాబ్యాక్ అనిపించింది. అది కూడా ఒక రూ. 1000 ఎక్కువ అనిపించిందన్నమాట. రూ. 1000 లైక్ 14,000కి రిలీజ్ చేసింటే కూడా బాగుండేది. సరే యాక్సెప్ట్ చేయొచ్చు. నా ఒపీనియన్‌లో ఇప్పుడు తీసుకోవాలంటే అట్ ప్రెజెంట్ ఇప్పుడున్న ప్రైస్‌కైతే తీసుకోవద్దని రికమెండేషన్ చేస్తాను. ఆఫర్స్‌లో గాని ఒక నెల, 3 నెలలు అయినాక 14,000కి ప్రైస్ డ్రాప్ అయితది కదా! అప్పుడు తీసుకోమనేసి అయితే ఒక అడ్వైస్ చేద్దాం. అండ్ అప్పుడైనా సరే కూడా కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి. క్రెడిట్ కార్డ్ గాని, డెబిట్ కార్డ్, బ్యాంక్ ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి పర్చేజ్ చేసుకోమనేసి అయితే అంటే అమెజాన్‌లో అవైలబుల్ ఉంది. అమెజాన్ నుంచి పర్చేజ్ చేసుకోమనేసి ఒక అడ్వైస్ కూడా చేస్తున్నానన్నమాట. సో, ఫైనల్‌గా ఇండియన్ బ్రాండ్ నుంచి పర్లేదు యాక్సెప్టబుల్‌గానే ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకోవచ్చు. ఆబ్వియస్‌గా ఆఫర్స్ అప్లై చేసి పర్చేజ్ చేసుకోమని ఒక రికమెండేషన్ అయితే చేస్తున్నాను. సో, ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఇది ఆల్టర్‌నేటివ్స్ కూడా చెప్పేసాను. అండ్ ఈ ప్రైస్ కేటగిరీ వేరే ఆల్టర్‌నేటివ్స్ ఏవైనా అవన్నీ కూడా ఏమైనా కంపారిజన్ చేయాలంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. కంపారిజన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో కొంచెం లేట్ వస్తుంది కానీ ట్రై చేస్తాను. ఇంకేమైనా క్వశ్చన్స్, డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ మళ్ళీ ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.